వరించి వస్తున్న అవకాశాలు మీకు సార్? అంటే నేను ఆశ్చర్యపడ్డ క్యారెక్టర్‌లు ఈ 2. హ్మ్. మిగతాయి అంటే కొద్దిగా మామూలే అనుకోండి. ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్. కానీ అందులో ఒకటి 'మర్రి చెట్టు కింద మనోళ్ళ' ఏదో ఒక సినిమా మాత్రం ఆహ్, నేను ఒక ఫాదర్ క్యారెక్టరు. నా కొడుకు అమెరికాలో ఉంటాడు. మేము భార్యాభర్తలం ఇక్కడ ఉంటాం. నేను అన్నపూర్ణమ్మ. మేము నానా అవస్థలు పడుతుంటాము. అన్నీ ఉండి. హ్మ్. కొడుకు మాత్రం హ్యాపీగా అక్కడ ఉంటాడు. అది భలే మంచి హ్మ్. క్యారెక్టర్ అది హ్మ్. గూడా. మీ రాజకీయ ప్రయాణం సార్ మరి? నేను ప్రశాంతంగా ఉండాలనుకున్నానండి. ఒక సినిమా ఒప్పుకున్నా హ్మ్. తమిళ్‌ది. అరే! బాగుందే తమిళ్, తెలుగు అందులో నేను మంచి క్యారెక్టరు చేద్దాంలే అనుకోని ఒప్పుకున్నా. ఒకటి ఒప్పుకుంటే 10 వచ్చినాయి. ఓహో! మనకింకా గిరాకీ ఉంది అనుకున్నాను. హ్మ్. కనుక మంచిగా రెస్ట్ తీసుకుందాము, ప్రశాంతంగా ఉందామనే ఈ 6 నెలలు హ్మ్. కొద్దిగా నాకు ఆ బ్యాక్ పెయిను కొద్దిగా ఇది గూడా వచ్చింది. ఎందుకు రెస్ట్ ఇద్దాం డాక్టర్లు గూడా అంటారు గదా! రెస్ట్ తీసుకో, రెస్ట్ తీసుకో. అక్కడికి ఇండిపెండెంట్‌గా ఏద్దామని వరంగల్‌లో నామినేషన్ వేశా. హ్మ్. అవును. కానీ నామినేషన్ వేయటానికే నేను కారు దిగి నడవటానికి నాకు కుదరల. వీల్ చైర్‌లో పోవాల్సొచ్చింది. హ్మ్. ఆగిన అక్కడికి ఒక అరగంట సేపు. నడుచుకుంటూనే పోవాలని. కానీ నా వల్ల గాల. అంటే ఇక్కడి నుంచి కారులో పోయినా గదా! డాక్టర్లు వద్దన్నారు గదా! అవును. ట్రావెలింగే అవును. చేయొద్దన్నారు గదా! అన్న 15 రోజులకు నేను పోయి పరాభవం పాలైపోయింది. సరే వీల్ చైర్‌లో పోయినా, నామినేషన్ ఏసి బయటకొచ్చినా, నా వల్ల కాట్లేదు నాకు. నేను యుద్ధం జేయాలి ఇండిపెండెంట్‌గా. అవును. అందులో అవును. ఆ! కానీ 7 నియోజకవర్గాలు తిరగాలి. డాక్టర్‌కి ఫోను చేసినా, "సార్ మా మాట వినండి. ఎందుకు చెప్తున్నామో వినండి. మీరింత మొండిగా కరెక్ట్ కాదు. మేము వద్దని చెప్పినా పోయినరు. పోయినరు మీకు అనుభవం వచ్చింది కొద్దిగా. వెంటనే కారు తిప్పుకొనొచ్చేయండి. లేదా మీకు పారాలిసిస్ రావచ్చు. లేదా కోమాలోకెళ్ళొచ్చు. ప్లీజ్" అన్నారు. వామ్మో! ఇంత పెద్దది పొంచుందా? నో అని అందరికి ప్రెస్‌కి నమస్కారం పెట్టాను. చలో హైదరాబాద్ అని వచ్చేసిన రెస్ట్. ఇప్పుడు హాయిగా సినిమాలు ఎంజాయ్ చేస్తూ, హ్మ్. చక్కగా ఈ మంచి వాతావరణాన్ని ప్రశాంతంగా, చక్కగా రాగి రాగి జావని ఆస్వాదిస్తూ, అవును. అలా వేడి మీ వేడి. వేడిగా గోరువెచ్చగా, తాగాలి సార్? గోరువెచ్చగా. వేడిగా. అయితే అంటే మంచి పాయింట్ సార్. మీకు ఇంకా తీర్చుకోవాల్సిన కోరికలు అందరికీ ఉంటాయి కదా సార్! చిన్నవో, పెద్దవో ఇప్పుడు నాకు బట్టలు పిచ్చుండొచ్చు. ఇంకెవరికో బంగారం పిచ్చుండొచ్చు. మీకు అలాగా ఏమిటి మీకు లక్ష్యం గాని, ఇంకా ఆ! ఆశయం గాని? పెద్దగా నాకు మొదటి నుంచి కూడా కోరికలేం లేవండి. ఇదైతే బాగు, అదైతే బాగు, ఇంత పెద్ద బంగ్లా ఉంటే బాగు, లేకుంటే ఒంటి నిండా అసలు నేను ఉంగరం పెడితేనే నాకు గిఫ్ట్‌లిస్తే ఇ ఈడ పెట్టారు కదండీ! ఈ చెయ్యి ఎనక్కపోద్దనమాట. హ్మ్. ఈ చెయ్యి ఇటు పోయి టక్కన తీసి జేబులో యేసుకుంటాను. అంటే 5 నిమిషాలు గూడా ఉండనియను. హ్మ్. మా పెద్ద బాబు వేసుకునే ఒక చైను వాడు డ్యాడీ నాకిది గావాలి అంటే నేనే ఇచ్చాను. నాకు మోహన్ బాబు అన్న ఇచ్చాడు చైను. హ్మ్. ఆహ్, ఆయన సినిమా హిట్ అయితే మాకు గిఫ్ట్‌లిచ్చాడు. ఆ గిఫ్ట్ చైను నేను వేసుకోవట్లేదు. మా పెద్ద బాబు అడిగి "కావాలి డాడీ" అంటే "తీసుకో నాన్న నాకొద్దు" అన్నా. ఆడు చనిపోయినాక ఎందుకో ఆ చైను హ్మ్. హ్మ్. నేను వేసుకోవాలనిపించి వేసుకున్నా. కానీ అది కూడా అప్పుడప్పుడు వేసుకుంటాను. మళ్ళా తీసి దాచిపెడతాను. హ్మ్. అంతే. తప్ప పెద్దగా నాకు ఏమోనండి నాకు వైర అన్నీ అంటే జూసాను. హ్మ్. ఎంత దుఃఖం సార్. ఎంత విషాదం చూసారు జీవితంలో. అబ్బో! అబ్బో! చాలా. హ్మ్. చాలా చాలా. ఇంజినీరింగ్ చదివి హాలిడేస్‌లో ఇంటికొచ్చి పెళ్లి పెట్టుకొని నెల రోజుల్లో పెళ్లి చేయాలని హడావుడి, హడావుడి. ఒక పక్క షూటింగ్‌ల హడావుడి. కొత్తగా ఇంటికి వచ్చాము. ఫిల్మ్ నగర్ ఇంటికి. హ్మ్. వాడికి ఫోటోలు ఇచ్చన్నారు. ఇగో 12 మందిని సెలెక్ట్ చేసినా, నీ ఇష్టం వచ్చిన అమ్మాయి. నీ హ్మ్. ఇష్టం. ఒకవేళ వీళ్ళలో ఇష్టం లేదనుకో, అడుక్కునేదైనా పర్వాలేదు. హ్మ్. తెచ్చి మంచిగా స్నానం గినం చేపించి మంచి బట్టలేద్దారా బాగానే ఉంటది. నీకు నచ్చితే అది చెప్పిరా. నేను దాని తర్వాత చెప్తా. మంచిది. వారం రోజుల్లో చెప్పాను. వారం రోజుల్లో హ్మ్. ఆహ్, తీరని లోటు సార్ అది. అబ్బో! ఇప్పటికి కోలుకోలేదు. హ్మ్. ఇప్పటికి బాధాకరం. చాలా. అది గుర్తొస్తే ఇగ
హ్మ్. అందుకే అక్కడి నుంచి ఫిలిం నగర్ నుంచి ఇల్లు మార్చిన. హ్మ్. ఇది తీసుకొని ఇక్కడికొచ్చేది. ఆ ఇంట్లో బాబు జ్ఞాపకాలు ఎక్కువ కదా సార్? అమ్మో! బాగా. బాగా. ఎటు చూసినా వాడే కనపడతాడు. ఆడు వాని ఫ్రెండ్సు అంతా క్లాస్. ఈడు మాస్ ఉన్న కొడుకు. కానీ వీడు మళ్ళా విధేయుడు వానికి. హ్మ్. పెద్దోడికి విధేయుడు. నేను పెద్ద కాదు. వాడు. "ఏయ్! రారా వస్తున్నాను." కాంబినేషన్. థాంక్ యూ సో మచ్ బాబుమోహన్ గారు. ఇట్ వై గ్రేట్ ఎక్స్‌పీరియన్స్ మీతో మళ్ళీ మాట్లాడడం. అండ్ థాంక్ యూ. బోలెడన్ని నాకు విషయాలు గూడా చాలా చెప్పినందుకు. సంతోషం. మా స్వప్న గారితో మళ్ళీ మాట్లాడాను. రైట్ సార్. మళ్ళీ మా స్వప్న గారితో. థాంక్ యూ సార్.